పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభ వందనాలండి. ఈ సాయం సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు ఎన్నో జరిగిన సంభవాలను మనం ముందుంచాడు. అంటే యుగారంభంలో జరిగిన కార్యాలను యుగాంతమందున్న మన కొరకు బుద్ధి కలుగుటకై దేవుని వాక్యం రాయబడి ఉంది. ఆయా వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర, ఆశయాలు, వారి యొక్క నడవడిక అంతా కూడా రాయబడి ఉందండి. దేవుని వాక్యంలో పరిశుద్ధుడైన లూకా, వైద్యుడు, డాక్టర్ అన్నమాట. ఆయన 2 పుస్తకాలు రాశాడు. మొదటి పుస్తకం లూకా సువార్త, రెండవ పుస్తకం అపొస్తలుల కార్యముల గ్రంథం. అంటే దేవుని ఏర్పాటును బట్టి పిలువబడిన సహోదరులు, మరి శిష్యులు, వారు అంత్యోకయ అనే స్థలంలో క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంతేకాకుండా వారు పిలువబడి దేవుని పని వారికి అప్పగించబడింది. వారు చేసిన సేవ జీవన శైలి కూడా వ్రాయబడి ఉంది. 23వ అధ్యాయం అపొస్తలుల కార్యం 126వ పేజీ అండి. ప్రారంభం నుంచి నేను ఒక మాట చదువుతాను. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. చూసారా, ఆయన ఏమన్నాడంటే, ఆ మహాసభ ఎదుట వారందరినీ చూసి తేరి చూసి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అవునండి, మనస్సాక్షి అనేది చాలా గొప్ప. దేవుడే ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి ఇచ్చాడు. మనం మంచి చేసినప్పుడు మనస్సాక్షి తప్పు మోపదు, సంతోషంగా ఉంటుంది. అయితే తప్పు చేసినప్పుడు అధికారికి లోబడకపోయినా, అంటే ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి, ఇది దేవుని నియమం. అంతేకాకుండా పొరుగు వారికి కీడు చేసినా, అది ఏ తప్పైనా కానీ తప్పు చేసినప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది, దోషారోపణ చేస్తుంది, తప్పు మోపుద్ది. అంటే నువ్వు చేసేది మంచిది కాదు. అందుకే మంచి చేసినప్పుడు సామాన్యంగానే ఉంటుంది, కానీ తప్పు చేసినప్పుడు మన హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అది తప్పు. అందుకే తప్పు చేసేవాళ్ళంట బహుగా, పాపం చేయవాడు బహుగా భయపడినాడు. ఇప్పుడు పౌలు ఏ స్థితిలో ఉన్నాడయ్యా అంటే, ఆయన బంధకాల్లో ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేయలేదు. ఒకప్పుడు సంఘానికి హానికరంగా, సంఘ ద్రోహిగా ఉన్నవాడు దేవుని చేత పిలువబడిన తర్వాత ఎంతో మార్పు చెందాడు. అందుకే 1 తిమోతి 1:12 ఆయన చెప్తాడు, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను ఆయన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడని. నేను తెలియక అవిశ్వాసాలు చేశాను, కనికరించబడ్డానంటాడు. అయితే అలాంటి దోషకుడు, హింసకుడు, హానికరుడు ఇప్పుడు ప్రయోజకుడైనప్పుడు ఆయన్ని పట్టుకొని ఆయనను బంధిస్తూ ఆయనకు కీడు చేయాలి, అతను ఒక పేడ వంటి వాడు అని యూదులు మాట్లాడటం మనం చూస్తాం. అయితే జరిగిన విషయం ఏంటంటే, మంచి మనస్సాక్షి గలవాడిని నడుచుకుంటున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి 2వ వచనం, 23వ అధ్యాయము అపొస్తలుల 2వ వచనం, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అని. దగ్గర నిలిచిన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదావా అని అడిగి, అంటే పౌలుని అడిగారు, ఏమనంటే నువ్వు దేవుని ప్రధాన యాజకుని దూషిస్తావా అని. అనగానే ఇతను అంటాడు, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని నేను. చూసారా, అంటే అననీయ అనే ఒక మనుషుడు ఒకప్పుడు ఈ సౌలు పౌలుగా మారక మునుపు అతనికి కన్నులు పొరల వంటివి కమ్మగా అతడు ఉపవాసముని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అననీయ
సౌలు అనే వారి దగ్గరికి వెళ్ళు, తిన్నదనబడిన వీధిలో అతడు ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినప్పుడు అననీయ అనే మనుషుడు, ఆ పేరు కలిగిన ఆయన దైవ మనుషుడు, దేవుని భక్తుడు, ప్రభు మాట ప్రకారం ప్రార్థిస్తే పొరల వంటివి ఆయన కన్నుల నుండి రాలిపోయిన తర్వాత దేవ దర్శనములకు లోబడిన వాడై అతి శ్రేష్టమైన దేవుని పనిచేసి మూడవ ఆకాశమునకు ఆత్మలో కొనిపోబడిన వాడు పౌలు. సామాన్యుడు కాదండి. అయితే ఇక్కడ అదే పేరు కలిగిన అననీయ, ఇతడు ప్రధాన యాజకుడు. ఈయన ఒకటి కాదు. అయితే విషయం ఏంటంటే, ఇతడు ధర్మశాస్త్రం చొప్పున విమర్శించడానికి కూర్చుండి కొట్టడానికి ఆజ్ఞాపించినప్పుడు సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని పౌలు చెప్పాడు. నువ్వు దేవుని ప్రధాన యాజకుడిని దూషించదవా అని ఎప్పుడైతే అతనికి ఆ విషయాన్ని బయలుపరిచారో, ఇతడు ప్రధాన యాజకుడిని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి అని మాట్లాడాడు పౌలు. అంటే అతడు మనస్సాక్షిని ఎంత బాగా కాపాడుకున్నాడో చెప్పడానికి వీలేదు. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు మరి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మీకు కొరకు చదువుతానండి. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చూసారా, అభ్యాసము కూసు విద్య అన్నారు. అనగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తాగిపోడు అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. 22 సామెతలు 6వ వచనంలో ఉంటుందండి ఈ మాట. అయితే ఇతడు అంటే ఎలా చేసుకున్నాడంట, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. అంటే ప్రతి మనిషి కూడా దేవుని ఎడల, మనుషుల ఎడల, కుటుంబం ఎడల, తోటి వారి ఎడల, పనిచేసే స్థలం